ఈరోజు మీతోని కొన్ని ముచ్చట్లు మాట్లాడదామని చెప్పి వచ్చాను. అయితే ఈ సంవత్సరం బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఉభయ సభలలో కూడా ఆ బడ్జెట్ పైన చర్చ అనేది జరిగింది. అయితే రాజ్యసభలో ఎంపీ అయినటువంటి కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి గారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది అని చెప్పి ఒక ప్రశ్నని వేయడం జరిగింది. అయితే ఇదే అదనుగా నిర్మలా సీతారామన్ గారు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారు, అసలు ఎలా ఉంది తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ముఖ చిత్రాన్ని ఆవిడ చక్కగా ప్రెజెంట్ చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వాలు 2014లో ఏదైతే విభజన అనేది జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క రెవెన్యూ అనేది మిగులు బడ్జెట్ గా ఉంది. 2014 తర్వాత 2023 వరకు కూడా ఏదైతే 9 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉందో అప్పుడు వాళ్ళు చేసిన అప్పు దాదాపు 6 లక్షల కోట్ల అప్పు. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 13 నెలలలోనే 1,50,000 కోట్ల అప్పును చేసింది. అంటే దాదాపుగా ఈ 10-11 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈనాడు అప్పుల కుప్పగా తయారైంది. దాదాపుగా 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద రుద్దుతున్నటువంటి ప్రభుత్వాల్ని ఉటంకిస్తూ ఆయన చాలా విషయాలు చెప్పారు. కేంద్రము రాష్ట్రానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టం కింద ఏమేం చేశారు అనేది చాలా సుస్పష్టంగా వివరించడం జరిగింది. వరంగల్ కు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇచ్చారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 2024లో జహీరాబాద్ లో ఫౌండేషన్ స్టోన్ వేయడం కూడా జరిగింది. విభజన చట్టం ప్రకారము సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించడం జరిగింది. 2014 తరువాత తెలంగాణ రాష్ట్రంలో, కేవలం తెలంగాణ రాష్ట్రంలో 2605 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను కూడా నిర్మించారు. భారత్ మాలా ప్రాజెక్టు కింద 4 గ్రీన్ ఫీల్డ్ కారిడార్లను కూడా నిర్మిస్తున్నారు. రైల్వే ప్రాజెక్ట్స్ కోసము దాదాపుగా రికార్డు స్థాయిలో దాదాపుగా 5,337 కోట్ల రూపాయలను కేవలం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది రైల్వే ప్రాజెక్ట్స్ కోసం. ఎర్రుపాలెం నుండి నంబూర్కు, మల్కాన్గిరి నుండి పాండురంగాపురానికి కొత్తగా రైల్వే లైన్లు కూడా మంజూరు చేశారు. అయితే 2014 నుంచి చూసుకుంటే 764 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాకుల్ని నిర్మించడం జరిగింది. 5 వందే భారత్ రైళ్లను కూడా ప్రారంభించారు. ఈ విషయాల్ని కూడా మనందరం చూసాము, మనందరం వాడుతున్నాం కూడా వందే భారత్ రైళ్లని. 40 రైల్వే స్టేషన్లని ఆధునీకరిస్తున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ అందులో ఒక భాగమే. అది కూడా ఎంత గ్రాండ్ గా నిర్మిస్తున్నారో మనం చూస్తున్నాం. ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద దాదాపు 2 లక్షల ఇళ్లని నిర్మించి ఇవ్వడం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 30 లక్షల మరుగుదొడ్లను కూడా నిర్మించి ఇవ్వడం జరిగింది. జల్ జీవన్ మిషన్ కింద 38 లక్షల ఇళ్లకు కుళాయి నీళ్లని ఇవ్వడం జరిగింది. అంతేకాదు 82 లక్షల ఆయుష్మాన్ కార్డులని ఇవ్వడం జరిగింది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు 10ల సంఖ్యలో ఉన్నటువంటి జెనరిక్ డ్రగ్స్ జనౌషధి కేంద్రాలని 199కి పెంచిన ఘనత కూడా కేంద్ర ప్రభుత్వానిదే. 1.2 లక్షల జనధన్ ఖాతాలని తెరిపించడం జరిగింది. 75 లక్షలకు పైగా ముద్రా లోన్స్ ని మంజూరు చేయడం జరిగింది. విభజన చట్టం ప్రకారము వెనుకబడిన జిల్లాలైనటువంటి 9 జిల్లాలకు గత 6 సంవత్సరాలలో దాదాపుగా 2,700 కోట్ల రూపాయలని కేవలం ఆ జిల్లాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చెప్పి ఆవిడ ఒక విషయం చెప్పారు. ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం మెదక్ నుంచి ఆవిడ పోటీ చేసి గెలవడం కూడా జరిగింది. అయితే ఆ మెదక్కు రైల్వే స్టేషన్ ఇచ్చింది కూడా మోదీ ప్రభుత్వమే. అత్యంత ముఖ్యమైనది రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించింది కూడా మోడీ గారి ప్రభుత్వమే. ఈనాడు నిజామాబాద్ కి టర్మరిక్ బోర్డు వచ్చింది కూడా మోడీ గారి ప్రభుత్వంలోనే.
కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఇంత చేస్తున్నా కూడా మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నటువంటి గత ప్రభుత్వమైనా ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రులు మంత్రులు అయినా కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఇన్ని రకాలుగా సహకరిస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రం అనేది 8 లక్షల కోట్లకు పైగా అప్పులలో కూరుకుపోవడానికి గల కారణాలేంటి అనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది అనేది బహిరంగంగా చర్చించడానికి మేము సిద్ధము అని చెప్పి మన రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ఎన్నోసార్లు సవాల్ విసిరారు. చర్చకు మేము సిద్ధము, రుజువులతో సహా మీరు కూడా రండి అని. కానీ వాళ్ళు రారు. ఎందుకంటే నిజాలు ప్రజలకు తెలుస్తాయి కాబట్టి ఇవన్నీ మనందరం ఆలోచిద్దాం, తెలుసుకుందాం.